సోలార్ పవర్ ప్లాంట్లు ఈ మధ్యన భారీగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఏదైతే సంప్రదాయేతర ఇంధన వనరులు బొగ్గు లాంటి వాటి ద్వారా తీసే విద్యుత్తో కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని తగ్గించి సోలార్ లాంటిది, విండ్ లాంటిది, అంటే గాలి నుంచి తీసే కరెంటు, ఎండ నుంచి తీసేటటువంటి కరెంటు, వీటి ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి వాటితో లాభం అన్నటువంటిది సమాజానికి ప్రయోజనం. అట్లాగే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది అన్నటువంటి, పొల్యూషన్ ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో వాటిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో అంటే ఆ సోలార్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్ పెడితే కనుక వాటి నుంచి గవర్నమెంట్ కొంటా ఉంటుంది, లేదా ఓ పెద్ద సంస్థ కొని గవర్నమెంట్కి అమ్ముతూ ఉంటుంది. దీంట్లో మినిమం ప్రాఫిట్స్ ఉండేటప్పటికి చాలామంది పెడుతున్నారు. అయితే వందల ఎకరాల్లో పెట్టే సోలార్ ప్లాంట్లకి ఓ 1000 మంది పోలీసులను పెట్టలేరు, లేదా ఓ 1000 మంది సెక్యూరిటీని పెట్టలేరు. ఒకళ్ళో ఇద్దరు సెక్యూరిటీని లేదా ఒక 10 మందిని పెడతారేమో. అది షిఫ్ట్లు వారీగా ఏది ఆ గేట్ దగ్గర ఇట్లాంటిది పెడతారు. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సోలార్ ప్లాంట్లలో దొంగలు పడుతున్నారు. ఎట్లాగా అక్కడ ఏముంటుంది, రాగి తీగలు ఉంటాయి. ఈ కరెంటును సప్లై చేయడానికి వేడేటటువంటి రాగి తీగలు, ఆ రాగి తీగలను ఎత్తుకుపోతున్నారు. ఇదేదో గజ దొంగలు కాదు, లోకల్గా ఉండే గల్లీ దొంగలు. ఈ రాగిని తీసుకెళ్ళి అమ్ముకుంటే 10,000 వస్తుందా, 5,000 వస్తుందా ఇట్లాగే. కానీ ఈ రాగికి సంబంధించిన తీగలు అక్కడ లేకపోవడం వల్ల కరెంటు ఉత్పత్తి ఆగిపోతుంది, లేదా ఆ ప్లాంట్లు సంక్షోభంలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కొత్త తరహా దొంగతనాలను ఎలా అరికట్టాలా అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మీరే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోండి అంటారు. సెక్యూరిటీ 100 మందిని పెట్టారంటే ఈ పవర్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకని అంత ఓపెన్ స్పేస్లో వదిలేసేస్తే కనుక సింపుల్గా కాస్ట్లో అవుతుంది కాబట్టి, అంటే మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టినే వాళ్ళు తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఈ దొంగల వలన ఇది వీళ్ళు చిలిపి దొంగలు లేదా చిన్న దొంగలు, ఈ దొంగలు చేసే దొంగతనంతో పెద్ద సమస్య ఎక్కడ అవుతుందంటే రేపు పొద్దున మనుషులు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది సెక్యూరిటీ కోసం. అప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాని ఇంపాక్ట్ మళ్ళీ రేపు పొద్దున మన కరెంటు బిల్లుల మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కమ్మాలి, ఎక్కువ కమ్మితే ఇక్కడ జరిగేటటువంటి ఇది ఒక విచిత్ర సమస్య.